జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల సమయంలో అనగా 2024 సంవత్సరం జనవరి మాసము 10వ తేదీ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాము. మన కుటుంబములతో కలిసి దేవుని మహిమపరచడానికి ఈ యుగ సమాప్తిలో కడవరి కాలంలో కుటుంబ బలిపీఠాలు మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఒక చక్కని సమయాన్ని ఇచ్చినందుకు ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. అందరూ కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనమును తెరచి చూడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మనము ప్రభువు నేర్పిన ప్రార్థన శిష్యులకు, మరి అందులో ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ వచనం మీద దేవుని ప్రవక్త ఏమన్నాడో మనము గత 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఈరోజు 6వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనాన్ని చదువుకుందాం. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పింపుము. ఆమేన్. ఈరోజు మనం ధ్యానించుకుంటున్న అంశము పేరు ప్రశ్నలు మరియు జవాబులు. అక్టోబర్ నెల 15వ తేదీ 1961 సంవత్సరంలో ప్రవక్త బోధించిన అంశములో నుండి కొన్ని విషయాలు మనం చదువుకొని ధ్యానించుకుందాం. నేను దీనిని గూర్చి ఆలోచించుచున్నాను. మరణమునకు జీవముతో సాంగత్యము లేదు. మరణము మరియు జీవము ఒకే సమయంలో ఉనికిలో ఉండవు. చెట్లలోని సారము బయటకు వెళ్ళిన తర్వాత మాత్రమే చెట్టు మీద ఆకులు ఎండిపోతాయి. కాబట్టి మరణము మానవులలో పాపముతో కలిసి ఉన్నది. ఏలయనగా మానవునిలో పాపము లేనప్పుడు మరణము అనున్నది లేదు. కానీ ఎక్కడ మరణము ఉంటుందో, ఎక్కడ పాపము ఉంటుంది అక్కడ పాపము ఉంటుంది. ఎక్కడ మరణం ఉంటుందో అక్కడ పాపం ఉంటుంది. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ మరణము కూడా ఉంటుంది. ఏలయనగా పాపము యొక్క ఫలితమే మరణము. మరియు పాపము చేయు ప్రతి ప్రాణి మరణించాలి. కానీ మనము దేవుని యొక్క ఆత్మ వలన జన్మించినప్పుడు మనము నిత్య జీవమును పొందుతాము. ఇక మరణముతో మనకు సాంగత్యము లేదు. చూసారా, మరణమునకు జీవముతో పొత్తు లేదు. జీవమునకు మరణముతో సాంగత్యము లేదు. నిన్నటి దినమున ఈ గదిలో ఉన్న యవన క్రైస్తవులతో నేను చెప్పాను, మీరు రోడ్డు మీద నిలబడి ఉన్నాడు, ఒక కారు అదుపు తప్పి, మీరు రోడ్డు మీద నిలబడి ఉన్నారు అనుకోండి, ఒక కారు అదుపు తప్పి గంటకు 90 మైళ్ళ వేగంతో మీ వైపుకి దూసుకురావటం మీరు చూశారు. వెంటనే ఎంత వేగంగా తప్పుకోగలరో అంత వేగముగా ఆ రహదారి మీద నుండి ప్రక్కకు తొలగిపోతారు. ఆ కారు నుండి తప్పించుకున్నకు మీరు పరిగెత్తుతారు, దూకుతారు. పాపము కూడా క్రైస్తవునికి అదే విధంగా ఉండాలి. ఏలయనగా పాపమునకు మరణము జత చేయబడినది కనుక పాపము ఏ రూపములో అయినా నీకు కనబడిన వెంటనే దాన్ని దగ్గర నుండి దూరముగా పారిపోము. నువ్వు ఏమి చేస్తావో నాకు తెలియదు. పాపముగా కనబడి ప్రతి దాని నుండి తొలగిపోము. గుర్తుంచుకోనండి. ఏలయనగా పాపముతో జత కలియుట మరణము. అది రహదారి మీద కారు నిన్ను
గుద్దునట్లుగా, రహదారి మీద నిలబడినట్లుగానే ఉంటుంది. ఆమేన్. అది ఏమి చేస్తుందా అని నిలబడి వేచి చూడవద్దు. దాని మార్గం నుండి తొలగిపోము. పాపముగా కనబడి ప్రతి దాన్ని త్రోసివేయము. శోధన వచ్చుట నీవు చూచినప్పుడు, ఆ పాపము అది తప్పు అని నీవు ఎరిగినప్పుడు, మరణము నిన్ను శోధించుచున్నదని ఎరుగుము. చూసారా, అప్పుడు గంటకు 90 మైళ్ళ వేగంతో వస్తున్న కారు నుండి నువ్వు ఎంత వేగముగా తప్పుకుంటారో అంత వేగముతో దాని నుండి తప్పించుకొనుము. చూసారా, నువ్వు ఎంత వేగముగా దాని మార్గం నుండి తప్పుకోవాలనుకుంటావు, తూకు, జారిపో, పరిగెత్తుము, దాని నుండి తప్పించుకోవడానికి ఏదైనా చేయము. హల్లెలూయా. మనము జీవమును కలిగి ఉన్నామని ఎలా తెలుసుకుంటాము? ఎలాగనగా మనము పాపమును ద్వేషించుచున్నాం. పాపమునకు జీతము మరణమని మనం ఎరుగుదుము గనుక మనము పాపమును ఎంతగానో ద్వేషించుచున్నాం. పాపముగా కనబడు ప్రతి దాని నుండి మనము తప్పించుకుంటాము. పాపమును తప్పించుకున్నట్టుకు ఏది చేసినా, మనము దూకినా పరిగెత్తినా ఏదో ఒకటి చేసి పాపము నుండి తప్పించుకుంటాము. ఎలాగనగా పాపములో మరణము ఉన్నది. కాబట్టి మరణమునకు చెందిన దేనితోనూ మనం సాంగత్యము కలిగి ఉండము. మనము దాని నుండి దూరముగా ఉండాలని కోరుతాము. ఆమేన్. చదవబడిన ఈ మాటలకు దేవుడు తన ఆశీర్వాదమును తోడు చేసి మరి మనతో మాట్లాడినట్లుగా మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. జీవాధిపతివైన మా యేసు ప్రభువా, పరిశుద్ధుడైన మా దేవా, పరిపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, మీకు మరొక్కసారి మా హృదయపూర్వకమైన కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ మహా కనికరమును బట్టి గడిచిపోయిన రాత్రి మాకు మంచి విశ్రాంతిని దయచేసి ఉదయం నా కుటుంబ బలిపీఠములలో మా కుటుంబాలతో కలిసి దేవా మిమ్మలను సన్నుతించుటకు, మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. చదవబడిన లేఖనమును మా కొరకు దీవించి మాతో మాట్లాడమని, ఈ మాటల ద్వారా మా బ్రతుకు కాలంలో మేము ఎలాగో మీ కొరకు జీవించాలో, ప్రత్యేకంగా ఎలాగో మేము బ్రతకాలో మాకు నేర్పించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానించుకుందాం. మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదివాం. అక్కడ ఏమని చదివాం? మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ప్రశ్నలు మరియు జవాబులు అక్టోబర్ నెలలో 15వ తేదీ 1961లో బోధించిన అంశంలో మనము దేవుని ప్రవక్త లోపల దేవుని ఆత్మ ఉండి ఈరోజు వధువు కావలసినటువంటి శ్రేష్టమైన మాటలు మనం చదువుకున్నాం. ప్రవక్త ఇందులో ఏమంటున్నాడంటే, నేను దీని గూర్చి ఆలోచిస్తున్నాను. దేని గూర్చి? మరణమునకు జీవముతో సాంగత్యము లేదు. ఆమేన్. మరణము మరియు జీవము ఒకే సమయంలో ఉనికిలో ఉండవు, అంటే కలిసి ఉండవు. మరణం వేరు, జీవం వేరు. ఇప్పుడు చూడండి, ప్రకృతిలో మనకు ఒక చక్కని ఉదాహరణ ఉన్నది. చెట్లలో సారము బయటికి వెళ్ళిన తర్వాత మాత్రమే చెట్టు మీద ఆకులు ఎండిపోతాయి. కాబట్టి మరణము మానవులలో పాపముతో కలిసి ఉంది. మనకు తెలుసు, ఏలైనగా నీవు తిన్నుదినమని నిశ్చయముగా చనిపోతావు. దాని క్రొత్త నిబంధనలో పౌలు గారు రాస్తూ, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ఇక్కడ గమనించండి, మరణం అనేది మానవుల్లో పాపముతో కలిసి ఉంది కనుక మానవుల్లో పాపము లేనప్పుడు అసలు మరణం అనేదే లేదు. ఆమేన్. కానీ ఎక్కడ మరణం ఉంటుందో అక్కడ పాపం ఉంటుంది.
లేక పాపం ఎక్కడ ఉంటే మరణం. అక్కడ మరణం ఉంటుంది. ఎందుకంటే పాపం యొక్క ఫలితమే మరణం. Glory. పాపము చేయి ప్రతి ప్రాణి ఏమైపోవాలి? మరణించు. చెప్పాలి, మరణించాలి. కానీ జ్ఞాపకం ఉంచుకోండి, మనము దేవుని ఆత్మ వల్ల తిరిగి జన్మించినప్పుడు మనము నిత్య జీవం పొందుతాం. ఆమేన్. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఏమని ఉన్నది? కాబట్టి నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆమేన్. ఇక మరణముతో మనకు సాంగత్యము లేదు. Glory. చూసారా, మరణమునకు జీవముతో పొత్తు లేదు. Yes. జీవముతో మరణమునకు సాంగత్యము లేదు. ఒక చిన్న ఉదాహరణ ప్రవక్త చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని ప్రవక్త గదిలో ఉండి ఒకరోజు, నిన్నటి రోజున అంటే ఈ వర్తమానం చెప్పే ముందు రోజు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవ యవన సహోదరులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు రోడ్డు మీద నిలబడ్డారు అనుకోండి, ఆమేన్ అంటారు అందరూ. గంటకు 90 మైళ్ళ వేగంతో కారు అదుపు తప్పి మీ మీదకు దూసుకొని వస్తుంది. అలా దూసుకొని వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? అలాగే నిలబడతామా, లేకపోతే తప్పించుకొని మన శాయశక్తుల పక్కకు తొలగిపోతామా? చెప్పండి. ఖచ్చితంగా ఆ సమయంలో నువ్వు ఎంత వేగముగా జారిపోతావో, దూకుతావో, పరిగెత్తుతావో, ఏమి చేస్తావో ఆ విధంగా తప్పించుకుంటావో లేదా? అలాగే ఒక నిజమైన క్రైస్తవుడు కూడా పాపము తన మీదకు వస్తున్నప్పుడు, వింటున్నారా, ఏ రూపంలో మన మీదకి వచ్చి దాడి చేయాలని చూసినా పాపముగా కనబడు ప్రతి దాని నుండి తొలగిపోము. హల్లెలూయా. ఏలైనగా పాపముతో ఈ మరణం అనేది జత కలిసి ఉంది కనుక అది రహదారి మీద కారు నిన్ను గుద్దునట్లుగా, రహదారి మీద నిలబడినట్లుగానే ఉంటుంది కనుక ఏమి చేస్తుందా అని వేచి చూడవద్దు. దాని మార్గం నుండి తొలగిపోండి. పాపముగా కనబడి ప్రతి దాన్ని త్రోసివేయండి. శోధన వచ్చుట చూచినప్పుడు, ఆ పాపం అది తప్పని నువ్వు ఎరిగినప్పుడు, మరణము నిన్ను శోధించుచున్నదని ఎరుగుము. వింటున్నారా అందరూ? అప్పుడు గంటకు 90 మైళ్ళ వేగంతో వస్తున్న కారు నువ్వు ఎంత వేగంగా తప్పించుకుంటావో అది నీ మీదకి రాకుండా, అలాగే నీవు ఎంతో వేగంతో దాని మార్గం నుండి తప్పించుకోవటానికి దూకుతూ, జారిపోతూ, పరిగెత్తుతూ, ఏదైనా చేసి ఏం చేస్తావు? ఎందుకని చెప్పండి. ఒకవేళ గుద్దితే ఏమవుద్దండి? చెప్పండి. చచ్చిపోతాం కదా, మరణమేనా? భౌతిక సంబంధంగా ఎలాగైతే ఒక కారు వచ్చి నీ మీదకి వచ్చి గుద్దితే యాక్సిడెంట్ జరిగితే చచ్చిపోతావో, పాపము కూడా నీ మీదకి నువ్వు గనక జాగ్రత్త పడకుండా అది వస్తూ ఉంటే అలాగే నిలబడితే పాపమునకు ఏం జత చేయబడింది? మరణము. కనుక ఆ పాపాన్ని చూసినప్పుడు దూరంగా పారిపోవాలి. ఎందుకంటే మనము జీవమును కలిగి ఉన్నామని మనం ఎరిగి ఉన్నాం. అసలు మనం జీవమును కలిగి ఉన్నామని ఎలా తెలుసుకుంటాం? చెప్పండి. మనకి బాగా తెలుసు, జీవమునకు కర్త యేసయ్య, మరణమునకు కర్త సాతాను. మరణం ఎలా వచ్చింది? ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చి జీతము మరణం. వారు ఆజ్ఞను మీరారు కనుక మరణం వచ్చింది. ఇప్పుడు మనము పాపాన్ని ద్వేషిస్తున్నాము కనుక జీవము కలిగి ఉన్నామని మనకు అర్థమైంది. హల్లెలూయా. వింటున్నారా? ఇక్కడ గమనించండి, ఇది ఈరోజు మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన విషయం.
పాపమును ఎంతగానో మనము ద్వేషించాలంటే మనం జీవమును కలిగి ఉన్నామనే దానికి గుర్తుగా ఆమేన్. పాపమును ద్వేషించాలి. చప్పట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ నువ్వు జీవమును కలిగి ఉన్నావని ఎరగకపోతే పాపాన్ని ఆహ్వానిస్తావు, ఆమేన్. మరణిస్తావు. కానీ దేవుని కృప మనల్ని ఎన్నుకున్నది గనక, మనల్ని రక్షించింది గనక ఈరోజు మనము ఖచ్చితంగా ఏం చేయాలంటే, వింటున్నారా, ఆమేన్. పాపముగా కనబడు ప్రతి దాని నుండి మనము దూరముగా పారిపోయి ఆమేన్ ఆమేన్. మనము ఖచ్చితంగా ఏం చేయాలంటే పరిశుద్ధత కలిగి జీవించాలి. ఆమేన్. కారణము దేవుడు పరిశుద్ధుడు, ఆయన జీవము కలిగిన వాడు, ఆయన మారని దేవుడు. ఆమేన్. ఆమేన్. ఈరోజు అలాంటి జీవము కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఆయన జీవమును మనకి ఇచ్చి ఉన్నాడు గనక, మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం గనక ఇక పాపముతో మనకి సాంగత్యం లేదు. ఆమేన్. చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, పలానా చోటికి వెళ్ళకూడదు, అక్కడ పాపం ఉంది, దానివల్ల నాకు ప్రమాదం అన్నప్పుడు అక్కడికే వెళతారు. తెలిసి నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? ఈరోజు మనల్ని దేవుడు వేరు చేశాడు. ఆమేన్. ఆ స్థలం నుండి చూడండి, బైబిల్లో యోసేపు ఏం చేశాడు? పాపం నుండి దూరంగా పారిపోయాడు. పారిపోయలేదా? శోధన నుండి దూరంగా పారిపోయాడు. ఈరోజు వర్తమానంలో ఉన్న మన మీదకి అనేక రూపములో సాతానుడు దాడి చేస్తాడు. ఆమేన్. ఆ సమయంలో మనం ఏం చేయాలి? వింటున్నారా? ముఖ్యముగా మనము పాపము జోలికి, పాపం మన మీదకి వస్తున్నప్పుడు వెంటనే మనం జీవమును కలిగి ఉన్నాము గనక ఆమేన్. పాపమును ద్వేషించి పాపముగా కనబడి ప్రతి దాని నుండి మనం తప్పించుకోవాలి. గ్లోరీ. పాపమును తప్పించుకుంటూ ఏది చేసినా, మనం దూకినా, పరిగెత్తినా, తప్పించుకున్నా, ఏదో ఒకటి చేసి పాపం నుండి తప్పించుకుంటాం. ఆమేన్. ఏలైనగా పాపమునకు జీతం ఏంటి? మరణం. పాపముతో కలపబడింది మరణం. ఇంకొక విషయం చెప్తాను మీకు, ఈ వర్తమానంలో ఉన్న మనము గుర్తుంచుకోండి. పాపమునకు మరణం కలపబడింది గనక మరణమునకు చెందిన దేనితోనూ మనం సాంగత్యం కలిగి ఉండకూడదు అన్నాడు. ఆమేన్. ఉదాహరణకు డినామినేషన్ అనేది ఏంటి? అది ఒక మరణించడానికి, నశించిపోవడానికి సిద్ధంగా, అది క్రూర మృగము. దానితో మనం సాంగత్యం చేయకూడదు. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి వాళ్ళతో మనము ఆ డినామినేషన్లోకి వెళ్ళి మనము అక్కడ వాక్యాలు వినకూడదు. కేవలము ఈ కాలపు వర్తమానమును మనం వింటూ ఇంకా ఏదైనా మన మీదకి ప్రమాదము, పాపము పొంచుకొని మన మీదకి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? పారిపోవాలి, తప్పించుకోవాలి, మన మీదకి రాకుండా జాగ్రత్త పడాలి. ఈ వర్తమానముతోటే మనము నిలిచి ఉండాలి. ఇందులోనే జీవం ఉంది. ప్రవక్త ఇక్కడ అంటున్నాడు, మనము దాని నుండి దూరంగా ఉండాలని కోరుతాము. దేని నుండి? పాపం అనగా ఏంటంటే అవిశ్వాసమే. ఆ విశ్వాసపు క్రియలే డినామినేషన్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మనము కలిసి ఉన్నామంటే పాపముతో కలిసి ఉన్నట్టే. పాపముతో మనం కలిసి ఉన్నామంటే మరణంతో కలిసి ఉన్నట్టే. పాపమునకు మరణం ఏమైంది? జత చేయబడింది. ఈరోజు మనము మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. మనల్ని రక్షించాడు యేసయ్య, మనల్ని విమోచించాడు. కనుక మనము పాపమునకు దూరముగా ఉందామా? ప్రత్యేకముగా ఉందామా? పరిశుద్ధత కలిగి జీవిద్దామా? రాకడ దినాల్లో మనం ఉన్నాం. మనల్ని మనం జాగ్రత్తగా ఇప్పుడే మనం చదువుకుందాం. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. పరలోక ప్రార్థనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు నేర్పిస్తున్నటువంటి ఆ ప్రార్థనలో మనము వచనం వెంబడి వచనం చూస్తూ ఈరోజు చక్కని మాటను మనం ధ్యానం చేశాం. దాన్ని మన హృదయాల్లో దాచుకొని పాపముగా కనబడు ప్రతి దాని నుండి దూరంగా మనం పారిపోదాం, ప్రత్యేకంగా ఉందాం, పరిశుద్ధత కలిగి జీవిద్దాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.
యేసయ్య ఈ ఉదయకాల సమయంలో మేము పరిశుద్ధత కలిగి అయా పాపమునకు దూరముగా మా మీదకి నాయన 90 మైళ్ళ వేగంతో వస్తున్న ఒక కారు దూసుకొని మా మీదకి వస్తున్నప్పుడు మేము ఎలాగైతే తప్పించుకొని పారిపోతామో పాపముగా కనబడు ప్రతి దాని నుండి మేము కూడా పారిపోవాలి నాయన. మాతో హెచ్చరిక చేశారు. మమ్మల్ని మా ప్రభువా నిశ్చయముగా మీరు ప్రేమించారు కనుక ఉదయకాలంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా అని అందరూ కూడా 2 చేతులు ఎత్తి మీ కుటుంబాలతో దయచేసి మీ కుటుంబాలతో కూర్చొని వాక్యం వినమని మీకు తెలియచేశాను. ఎందుకంటే ఇది కుటుంబ బలిపీఠం. మీరు కూడా మీ కుటుంబాలతో ప్రార్థన పెట్టుకోవాలి. మీరు భర్త, భార్య, పిల్లలు, స్త్రీ పురుషులు అందరూ, సహోదర సహోదరులు కుటుంబాలతో కలిసి దేవుని మహింపరచాలి ప్రతిరోజు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. అలాగే విన్న వాక్యంలో కూడా మనం పాపం నుండి దూరంగా పారిపోవటానికి దేవుడు మీ అందరికీ కృపను దయచేయను గాక. అలాగే మనం అందరం కూడా తీర్మానం చేసుకొనొచ్చు. దేవుని ఒక చిన్న ఆరాధన చేద్దామా? ఓ క్రైస్తవుడా, గమ్యము కావాలి బ్రతుకులో, తీర్మానముండాలి విశ్వాస యాత్రలో. ఓ క్రైస్తవుడా, గమ్యము కావాలి బ్రతుకులో, అందరూ వాడదాం. తీర్మానముండాలి విశ్వాస యాత్రలో, నేర్చుకున్నాము తొలి దినాలలో, విడిచిపెట్టకు ఏనాటికి
పాపమునకు దూరముగా ఉండే సమయం. పాపము ఏ రూపంలో నీ మీదకి వచ్చినా సరే నువ్వు పారిపోయే సమయం ఇది. ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, ఎత్తబాటుకు సిద్ధపడాలి. లోకస్తులతో, అన్యులతో, అవిశ్వాసులతో, చీకటి సంబంధులతో, సంఘ శాఖలతో, వాక్యాన్ని నమ్మని వారితో సాంగత్యము చేయకూడదు. మనం వేరుగా జీవించుదాం, ప్రత్యేకముగా జీవించుదాం. జీవముతో మాత్రమే మనము సంబంధం కలిగి ఉన్నాం. మరణంతో మనకు పొత్తు లేదు. దేవుడు మీ అందరికి అటువంటి కృపను దయచేయనుగాక. అందరూ తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, ఈ యొక్క మా ప్రభువా కుటుంబ బలిపీఠపు ఆరాధనలో మా కుటుంబాలతో కలిసి మిమ్మల్ని మేము ఎంతగానో మరొకసారి స్తుతిస్తున్నాము దేవా. ఈ ఉదయకాలంలో మాతో మాట్లాడిన ప్రతి విలువైన మాటను బట్టి మిమ్మల్ని ఎంతగానో ఆరాధిస్తున్నాం ప్రభువా. ఎందుకంటే నాయన, ఈ లోకంలో నీ వధువు అయా శోధన నుండి పారిపోవాలి, శోధన నుండి తప్పించుకోవాలి. దుష్టుడు మా మీదకి నాయన అనేక రీతులుగా అయా మా ప్రభు దాడి చేస్తున్నప్పుడు పాపము ఏ రూపంలో కనబడినా దాని నుండి మేము నాయన తప్పించుకోవాలి, పారిపోవాలి, పరిగెత్తాలని చెప్పారు ప్రభువా. వేరుగా ఉండాలని చెప్పారు నాయన. అటువంటి కృప నీ బిడ్డలందరికీ దయచేయండి నాయన. ఎంతమంది కుటుంబాలతో కూర్చొని వాక్యాన్ని విన్నారు, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఇంకా కుటుంబ బలిపీఠాలు పెట్టుకోకుండా ఎంతోమంది ప్రభువా కేవలం ఒక్కరే కూర్చుంటున్నారు. అయ్యా, భర్త కూర్చుంటే భార్య, భార్య కూర్చుంటే భర్త, భార్య భర్తలు ఇద్దరు కూర్చుంటే పిల్లలు కూర్చోకుండా ప్రభువా అయా కుటుంబాలు నాయనా విచ్ఛిన్నం అయిపోతుండగా కుటుంబ బలిపీఠాలు పెట్టుకోవటానికి నూతన సంవత్సరంలో వారికి బయలుపాడి దయచేయండి ప్రభువా. తప్పకుండా నా తండ్రి ఆ పాతకాలపు కుటుంబ బలిపీఠాలు తిరిగి కట్టుకోవటానికి వారికి తప్పకుండా ప్రత్యక్షతను మీరు దయచేయమని. ఉదయకాలంలో ప్రభువా ఎంతమంది మీ సన్నిధిలో పాల్గొన్నారో వారందరినీ దీవించమని. ఈ పగలంతా మాకు తోడుగా ఉండండి ప్రభువా. ఈరోజు సాయంకాలం నాయన సత్తెనపల్లిలో జరుగుతున్న ప్రత్యేక సంఘ కూడికకు కూడా మేము అందరం హాజరై మీ సన్నిధిలో పాల్గొని మిమ్మల్ని ఆరాధించడానికి, మీ మాటలు వినటానికి ఆయన మీరే సహాయము చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తును శ్రేష్టమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.